హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతిలో సిరీస్ 7. నేను సిరీస్ 7తో ముగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మన సిరీస్ తిరుపతి సిరీస్ని. ఎందుకంటే ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు 7 సిరీస్తో కంప్లీట్ చేద్దామని చెప్పేసి. అలానే కాదు, నా దగ్గర ఇంకా వీడియోస్ కూడా ఏం లేవు. ఈ వీడియోస్ కూడా 7 సిరీస్తో కంప్లీట్ అయిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలోనే కళ్యాణ మంగాపురం అని చెప్పేసి ఉంటుందంట. సో అక్కడికి వెళ్తే కళ్యాణం లేట్ అవుతున్న వాళ్ళకి కళ్యాణం తొందరగా అవుతుందని చెప్పేసి కొంతమంది మాకు సజెస్ట్ చేశారు. అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కానీ మా కార్ డ్రైవర్కి రూట్స్ తెలియపోవడం వల్ల మాకు హ్యాండ్ ఇచ్చినాడు ఫైనల్గా. సో ఇంకేం చేస్తాం, సో వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి చూసుకుందాం అని చెప్పేసి బయలుదేరాను. కానీ శ్రీకాళహస్తిలో చాలా మందికి తెలియదు ఏంటి అంటే, సంతానం లేని వాళ్ళకి, కళ్యాణం లేట్ అవుతున్న వాళ్ళకి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్న వాళ్ళైతే పూజ చేయించుకుంటే చాలా ఫలితం దక్కుతుందంట. నేను చేయించుకున్నాను, బట్ నాకు ఇంకా ఫలితం రాలేదు. అని చాలా మందికి అనుకున్న పనులు అవుతున్నాయి అంటే నేను విన్నాను. పూజ చేయించుకుందాం అనుకున్నాం, బట్ మాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. కానీ ఇక దర్శనం అయితే వెంటనే అయిపోయింది. తర్వాత లంచ్ మాకు దొరుకుతుందో లేదో, 3 o'clock అయింది కదా అనుకున్నాం. మాకు లంచ్ కూడా దొరికింది. చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ తప్పకుండా పూజ చేయించుకోండి. మీరు ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఉంటే పూజ చేయించుకోండి. ఓన్లీ 500 రూపీసే అనుకుంటా.